హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ నిద్ర లేయంగానే మా డైసీ పిల్లలతో మా మధు చూడండి ఎలా ఆడుతుందో. ఒక్కొక్క దాన్ని తీసుకొని వచ్చి అలా ఆడిపించి పడుకోబెట్టేస్తుంది. అలాగే ఈ రెండు పిల్లల్ని అలాగే చేసి ఆ పక్కన పడుకోబెట్టేసింది. ఒక పాప అలాగెళ్తూ ఉంటే చూడండి మా డైసీ ఎలా అరుస్తూ ఉందో. మధుకు చెప్తుంది, మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. అక్కడ ఉంది అని చెప్పి చూపిస్తుంది. చూడండి పాప అక్కడ ఉంది అని చెప్పి చూపిస్తుంది. నేను తీసుకురావాలంట దాన్ని. నేను తీసుకురావట్లేదు. ఇక్కడ కనపడుతున్నాయి కదా 2 పిల్లలు, అలాగే మసాజ్ లాగా చేసి వాటిని ఆడిచ్చి అలాగే పడుకోబెట్టేసింది. అవి బాగా నిద్రపోతూ ఉన్నాయి. ఇది చూడండి ఎలా చేస్తుందో. దీనికి మాత్రం నిద్ర రావట్లేదు. ఎలా ఆడుతుందో చూడండి. తల మీద చేయి పెట్టు అని అంటుంది నన్ను. అక్కడ పాపను తీసుకురమ్మని చెప్తుంది. నేను తీసుకురాను పో అని నేను అంటూ ఉన్నాను, కానీ అది వినట్లేదు. ఇప్పుడు మా మధు దగ్గర చూడండి ఒక పాప ఉంది, చిన్నది. వాడి పేరు రాకోడు. వాడిని కూడా అలాగే చేస్తూ ఉంటుంది. మార్నింగ్ నిద్ర లేయంగానే మా మధు ఇలాగే చేస్తుంటుంది పిల్లల్ని. ఇంకోటి చూడండి ఎలా నడుస్తున్నాడో బుజ్జిగా చిన్న బాబులాగా. వాడొచ్చి మనకి డోరో అని ఒక చిన్న పేరు పెట్టాం మేము దానికి. అవి ఇచ్చేస్తామనుకోండి. జస్ట్ మా ఇంట్లో ఉంటే మేము అలాగే పేర్లు పెట్టుకొని పిలుచుకుంటూ ఉంటాము. అస్సలు ఉండవండి, ఒక్క దిక్కడ కూడా ఉండవు. ఇప్పుడు కళ్ళు తెరిచిన తర్వాత చాలా కష్టంగా ఉంది పట్టుకోవటము. ఒక్క నిమిషం కూడా ఉండవు. ఇక్కడ చూడండి ఎంత బాగా ఆడిస్తుందో మా మధు. ఈ రెండు పిల్లలు ఫ్రెండ్స్ అనమాట. రెండు ఒకలాగే ఉంటాయి. ఇవి రెండు కూడా చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. అంటే రెండు ఒక్క దాంట్లోనే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటారు. మీకు ఇంతకుముందు కూడా నేను పిక్ సెండ్ చేశాను కదా, అలాగా ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఇప్పుడు బయట ఏదో అరుస్తుండే లోపల మా డైసీ చూడండి ఎలా అరుస్తుందో. అరవద్దు డైసీ అనగానే చూడండి కెమెరా వైపు ఎలా చూస్తుందో. ఫోటో అంటే చాలండి సపా వచ్చేస్తుంది ఫోటో కోసం మా డైసీ. ఇక్కడ చూడండి మళ్ళీ నాకేం తెలియదు మమ్మీ నేను కామ్గా ఉన్నానని చెప్పి కూర్చునేసేసింది. మా లియోగాడైతే భయంకరంగా నిద్రపోతున్నాడు. చూడండి ఎలా నీలుగుతున్నాడో మా లియోగాడు. పక్కన ఉండేది మనకి రాక్గాడు కూడా బాగా నిద్రపోతున్నాడు. వీరొచ్చి మనకి రెండు పిల్లలు చూడండి ఎలా ఉన్నాయో. ఫేస్ని చూడండి ఎలా మసాజ్ చేస్తుందో. వాటికి కూడా ఏదోలాగా అనిపిస్తుంది మధు అలా చేస్తూ ఉంటే. నా వీడియోస్ అనేది అన్నీ మీకు పిల్లల్ని చిన్నప్పటి నుంచి చూపిస్తున్నాను కదా. నా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా కావాలి. ఎందుకంటే నా ఛానల్ని మీ వల్లే నాది పైకి